శివుడి తెలివి. పూర్వం సిరిపల్లెలో కొమరయ్య అనే రైతు ఉండేవాడు. అతడికి ఒకే ఒక మగబిడ్డ మాత్రమే కలిగాడు. వాడు ఈడువాడయ్యాక దగ్గర బంధువుల అమ్మాయితో వివాహం జరిపించారు. 1.5 సంవత్సర కాలం జరిగేసరికి కోడలు చక్కటి మగబిడ్డను కన్నది. కొమరయ్య దంపతులు మనవణ్ణి చూసి పరమానందం చెందారు. అయితే మనవడు నెల రోజులు బిడ్డగా ఉండగా కొమరయ్య కొడుకు కోడలు పల్లెకు దాపులనున్న ఏటి కాలువను బల్లకట్టుపైన దాటుతుండగా జరిగిన ప్రమాదంలో ఇద్దరూ కాలం చేయడం జరిగింది. తమకు దాపురించిన దౌర్భాగ్యానికి నిద్రాహారాలు కూడా మానుకుని అదే పనిగా విలపిస్తున్న కొమరయ్య దంపతులు ఇరుగు పొరుగు నూరిపోసిన ధైర్యవచనాలతో నెమ్మదిగా కోరుకున్నారు. వాళ్ళు మనవణ్ణి పల్లెలో ఉన్న నీలకంఠ దేవాలయానికి తీసుకుపోయి అక్కడి పూజారి గంగాధర భట్టు మాట ప్రకారం బిడ్డకు శివుడు అనే పేరు పెట్టారు. వాడు మృత్యుంజయుడుగా